ఈ వీడియో చూస్తున్న చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి హాయ్ అండి. ఇవాళ నేను నా మినియేచర్ కిచెన్లో బిస్కెట్ హల్వా చేసేస్తున్నాను. పదండి ఎలా చేశానో చూసేద్దాం. ఈ బిస్కెట్ హల్వా కోసం ముందుగా మనం పాలు కాసుకోవాలి. మనం ముందే పీసెస్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఈ వేడి పాలల్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారా, ఈ పేస్ట్ తయారవటానికి నేను తీసుకున్న పాలు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఈ చిన్ని పొయ్యి మీద ఇంకో చిన్ని బాండి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పేస్ట్ మొత్తాన్ని ఆ నెయ్యి కాస్త వేడయ్యాక వేసేసుకోవాలి. నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడటానికి లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయటం మర్చిపోకండి. ఈ పేస్ట్ బాగా ఉడికింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం పంచదారని, యాలకుల పొడిని వేసుకుందాం. ఇప్పుడు మనం వేసిన పంచదార, యాలకుల పొడి బాగా కలిసి పాన్ నుంచి ఈ పేస్ట్ సపరేట్ అవుతుంది, లైట్గా నెయ్యి కొంచెం పైకి వస్తుంది అనుకున్నప్పుడు మన హల్వా రెడీ అయిపోయినట్టే. అప్పటి వరకు దీన్ని ఇలా కలుపుతూ మాడిపోకుండా చూసుకోవాలి. ఆఖరుగా మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్ పీసెస్ని యాడ్ చేసుకుంటే హల్వా కాస్త తయారు. కానీ నవ్వొచ్చే విషయం ఏంటంటే ఈ హల్వా మొత్తం కలిపి ఒక స్పూన్ కూడా రాలేదండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.